హాయ్, వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియోస్. ఈ వీడియోలో మనం హెయిర్ క్లిప్పింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. నేను 1 ఇయర్ నుంచి హెయిర్ క్లిప్పింగ్ యూజ్ చేస్తున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఇంతకుముందు హెయిర్ వీవింగ్, హెయిర్ బాండింగ్ విధానాలు నేను వాడాను. దానికి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం హెయిర్ క్లిప్పింగ్ విధానం ఎలా ఉంటుందో అండ్ దాని ఎక్స్పీరియన్స్ అవి షేర్ చేసుకుంటాను. హెయిర్ రీప్లేస్మెంట్ ప్రాసెస్లో మనకి 4 టైప్స్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే వీవింగ్, బాండింగ్ అండ్ టేపింగ్ అండ్ క్లిప్పింగ్ ఉంటుందన్నమాట. సో క్లిప్పింగ్కి అండ్ మిగతా ప్రాసెస్కి అసలు డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. హెయిర్ క్లిప్పింగ్ మెథడ్కి అండ్ మిగతా ప్రాసెస్కి అసలు మేజర్ డిఫరెంట్ ఏంటంటే, క్లిప్పింగ్ విధానంలో ఏంటంటే మనం ప్యాచ్కి క్లిప్స్ ఉంటాయి. అదే మన వేరే దాంట్లో ఏంటంటే వీవింగ్లో అయితేనేమో మనకి స్టిచెస్ వేస్తుంటారు, టేపింగ్లో అయితే టేప్స్ యూజ్ చేస్తారు, బాండింగ్ అయితే గమ్ యూజ్ చేస్తారు అనమాట. మేజర్ డిఫరెంట్ ఏంటంటే, క్లిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి మనం ఎప్పుడంటే అప్పుడు రిమూవ్ చేసుకోవడానికి, ఎప్పుడంటే అప్పుడు మనం పెట్టుకోవడానికి అది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు క్లిప్పింగ్ సిస్టమ్ అసలు ఎవరికి సూట్ అవుతుందంటే, మనం కంటిన్యూస్గా ప్యాచ్ యూజ్ చేయకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేసుకోవచ్చు అని అలా అనుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. నార్మల్గా ఏంటి, మనం ఏదైనా అకేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాడాలి అనుకుంటే క్లిప్పింగ్ సిస్టమ్కి వెళ్ళొచ్చు అనమాట. లేదు మన యూట్యూబ్స్ మూవీస్, షార్ట్ మూవీస్ అలా చేయాలనుకున్నప్పుడు జస్ట్ అప్పుడే పెట్టుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా క్లిప్స్ తీసేసుకుంటాం, యథావిధిగా ఉంటాం అనమాట. హెయిర్ క్లిప్పింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఉండి స్టూడియోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ దూర ప్రాంతాలైన వాళ్ళు కూడా స్టూడియోకి వెళ్ళి చేసుకోవాలన్నట్లా అలాంటి అవసరం ఏం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ప్యాచ్ లైఫ్ టైం. ప్యాచ్ లైఫ్ టైం ఏంటంటే, మనం నార్మల్గా వేరే మెథడ్లో అయితే మనం గమ్ లాంటిది యూజ్ చేస్తాం కాబట్టి సర్వీస్ ఎక్కువ చేయించుకుంటాము. దీంట్లో మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నాము. అండ్ ప్యాచ్ని కూడా ఎక్కువగా వాడం. మనం ఓన్లీ డే టైంలో కానీ సంథింగ్ బయటికి వెళ్ళినప్పుడు కానీ మాత్రమే వాడతాము. అదే నైట్ టైంలో అట్లా యూజ్ చేయం కాబట్టి ప్యాచ్ లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. వేరే మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది 1 to 2 years ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవ్వండి అడ్వాంటేజెస్. అండ్ ఈ విధానం అసలు ఎవరికి సూటబుల్ కాదంటే, నార్మల్గా మనం గుండు చేయించుకొని వచ్చిన వాళ్ళు క్లిప్పింగ్ సిస్టమ్ కావాలని అంటారు కదా, వాళ్ళకి అది యూజ్ అవ్వదు, ప్లస్ సూట్ కూడా కాదు. ఎందుకంటే మనకి ఆ క్లిప్స్కి అనేది మనకి హెయిర్ ఉంటుంది కదా, సైడ్ హెయిర్ అనేది దాన్ని పట్టుకోవాలన్నమాట. వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నార్మల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మనం హెయిర్ క్లిప్పింగ్ వాడడం వల్ల, ఈ ప్యాచెస్ వాడడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఏమన్నా ఆగిపోతుందేమో అని చాలా డౌట్ ఉంటుంది. అసలు నేనైతే 1 to 1.5 years నుంచి వాడుతున్నాను. నాకు హెయిర్ గ్రోత్ ఆగిపోయిందో లేదో మీరే లైవ్గా చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, నా హెయిర్ గ్రోత్ అనేది ఏమీ ఆగిపోలేదు. నాకు ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది. చూడండి, ప్యాచ్ ఇలా ఉంటుంది. ఈ ప్యాచ్లో మనం క్లిప్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ మాత్రం టేప్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే, మనం స్టూడియోకి వెళ్ళి సర్వీస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మనమే సెల్ఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేప్తో మనం ఫ్రంట్ సైడ్ అండ్ క్లిప్స్ అండ్ తీయాలనుకుంటే ఇంత ఈజీ. సో ఇదే అండి క్లిప్పింగ్ సిస్టమ్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే స్టూడియోని విజిట్ అవ్వండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.